సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ సినిమాలో ఫాదర్ సన్ బాండింగ్ గురించి చాలా బాగా చూపించారు. లైక్ లిటరల్లీ కొడుకు కోసం నిలబడిన ఒక తండ్రి అంటే అండర్స్టాండింగ్ లవ్ ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి బాండ్ మీ లైఫ్లో మీకు మీ ఫాదర్కి మధ్యలో కన్నా మీకు మీ తాతగారికి ఎక్కువ ఉంది ఇస్ వాట్ వీవ్ నోన్. సో ఆ బేసిస్ మీద మీరు ఏమైనా చెప్పాలి అని అంటే వాట్ యు సే అంటే మీకు మీ ఫాదర్కి మధ్యలో దట్స్ ట్రూ. ఎందుకంటే నాకు చాలామంది అడిగారు ఎంత అంటే ఒక ఫాదర్ క్యారెక్టర్ ఇంత బాగా పొట్రే చేసినందుకు అంటే వేర్ డిడ్ యూ గెట్ దట్ ఫ్రమ్ అని. అంటే ఐ ప్రాబ్లీ గాట్ ఇట్ ఫ్రమ్ ఎందుకంటే నేను రియల్ లైఫ్లో నేను ఫాదర్ని కాదు, ఐ డోంట్ హ్యావ్ కిడ్స్, సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. బట్ నా అనుభవంలో ఇప్పుడు మా తాతగారి దగ్గర నుంచి మై ఫాదర్ మై బయాలజికల్ ఫాదర్ సురేంద్ర, అంటే నేను మా తాతగారు నా చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు. సో అప్పటి నుంచి మా తాతగారు ఒడిలోనే పెరిగాను. లైక్ ఆయన బెడ్లోనే లైక్ ఐ యూస్ టు స్లీప్ ఇన్ హిస్ బెడ్ టిల్ ఐ వాజ్ లైక్ 11-12 years old లిటరలీ. సో ఐ హ్యాడ్ అ వెరీ టైట్ కనెక్షన్ విత్ హిమ్ అండ్ హీ ఆబ్వియస్లీ ఎందుకంటే ఆయన నేను పుట్టినప్పుడు లైక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్ హీ హ్యాడ్ సమ్ ఫ్రీ టైమ్, హీ హ్యాడ్ హార్ట్ సర్జరీ. సో దాని ముందు లైక్ హీ వాజ్ ఆల్వేస్ సో బిజీ బీయింగ్ యాక్టర్ అండ్ ఒక డబుల్ షిఫ్ట్లు చేసేవారు. సో బీయింగ్ అ ఫాదర్ ఈవెన్ దో హీ వాజ్ యాక్టివ్ విత్ హిజ్ ఓన్ చిల్డ్రన్, కొంచెం టైం అక్కడక్కడ కొంచెం అనిపించింది ఆయనకి దట్ హీ వాజన్ ఏబుల్ టు బీ అ కంప్లీట్ ఫాదర్ అని. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం నేను పుట్టినప్పుడు ఆ హార్ట్ సర్జరీ అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్ అండ్ మా అమ్మని అడిగి నన్ను దత్తత తీసుకున్నారు. సో ఐ థింక్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాదర్హుడ్ మెయిన్లీ ఇస్ ఫ్రమ్ తాతగారు. యా సో అక్కడి నుంచే ఐ డ్రా మై థింగ్స్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఆయనతో పాటు I think till I was 11-12 ఆయన బెడ్లోనే పడుకునేవాడిని. Too many I can't even count properly. అంటే ఎన్ని ఉన్నాయంటే లైక్ అది చాలా కష్టం. అంటే మీరు స్పెసిఫిక్ అందులో చాలా అద్భుతం దట్ దిస్ మేడ్ మై లైఫ్ అని అనిపించేది మీకు మీ తాతగారితో. దే జస్ట్ టూ మెనీ అండి. కష్టం ఒకటే ప్రత్యేకంగా అంటే అన్నీ ఉన్నప్పుడు చాలా కష్టం అది చెప్పటం. I'm sorry like it's not a diplomatic answer, it's not, but there are too many of them. So ప్రత్యేకంగా అంటే మీరు స్పెసిఫిక్ గా అడిగితే ఎడ్యుకేషన్ రిలేటెడా, కెరియర్ రిలేటెడా, లేకపోతే లైఫ్ ఫిలాసఫీ రిలేటెడా, డిసిప్లిన్ రిలేటెడా, ఇట్లా ఆయన ఎప్పుడు హీ నెవర్ యూస్ టు లెక్చర్ అబౌట్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు స్టడీస్ దగ్గర నుంచి కానివ్వండి, ఇప్పుడు ప్రొఫెషన్లో కానివ్వండి, హీ లెట్ us ఆల్ గ్రో ఇన్ అవర్ ఓన్ వే. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలి బికాజ్ ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన కాలానికి పరిమితమైన కొన్ని విషయాలు లైక్ ఈ కాలానికి పరిమితం కాకపోవచ్చు అని ఆయన హీఈస్ వెరీ ప్రాక్టికల్ దట్ వే. అండ్ హీ ఆల్సో ట్రై టు అప్డేట్ హిమ్సెల్ఫ్ చాలాసార్లు. హీ యూస్ టు ఆస్క్ మీ కొత్త సినిమాలు చూపిరా అంటే ఇప్పుడు ఏం నడుస్తున్నాయో కొత్త సినిమాలు. లైక్ ఈవెన్ టిల్ ఇస్ లాస్ట్ we used to sit and watch like the latest English films in my home theater. So నాకు ఆయనకి కొంచెం ఈ వెస్టర్న్ ఓల్డ్ కౌబాయ్ ఫిల్మ్స్ లైక్ he used to like all those things. So I used to show him like updated కొత్త సినిమాలు, అలాంటి కొత్త సినిమాలు ఏమేమి ఉన్నాయో లైక్ కలిసి సినిమాలు చూసేవాళ్ళం. So he was a very curious person, which is what I liked about him more than anything. అంటే కొత్త విషయాలు ఏంటో, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఇదా ట్విట్టర్ లైక్ హీ వాంటెడ్ టు నో వాట్ ఇట్స్ అబౌట్. హీ ఆస్క్డ్ మీ టు ఓపెన్ అన్ అకౌంట్ ఫర్ హిమ్ లైక్ థింగ్స్ లైక్ దాట్. సో in the early stages of social media he was very curious to know new things and to learn new things. Nice. So coming back to the film, అనగనగా బ్యాగీ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడితే టిపికల్ లేడీ విత్ రిజిడ్ ప్రిన్సిపల్స్, తను నమ్మింది తను చేయడం, వెరీ స్ట్రిక్ట్. సో ఇలాంటి పర్సనాలిటీస్ని మీరు రియల్ లైఫ్లో కలిసారా ఎవరినన్నా? ఇన్ ద సెన్స్ ఇంత రిజిడ్గా వాళ్ళు అనుకున్నదే జరగాలి అనుకునే వాళ్ళతో డూ యూ జెల్ అలాంగ్ వెల్? వాళ్ళని అర్థం చేసుకోపించి అంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ ఇన్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ ఇది నా ఉద్దేశం, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి పర్సనాలిటీస్ మీకు రియల్ లైఫ్లో కలిసారా? కలిసారండి అప్పుడప్పుడు. కానీ సినిమాలో బాగీ విషయానికి వస్తే పాపం
తను కావాలనేది అంతా చేయలేదు పాపం. ఇప్పుడు వెనకాల చైర్మన్ ప్రెషర్, Because she's the principal. యా, బికాస్ షీఈస్ ద ప్రిన్సిపల్ కూడా షీఈస్ అ వెరీ యంగ్ ప్రిన్సిపల్. కానీ దాని వెనకాల ఏంటంటే ఆ చైర్మన్ గడు because he was the one who's driving, and beautifully played by Srinivas Avasarala. Which what lovely nuances of acting. నేను ఒక యాక్టర్గా నేను చెప్పగలను, లైక్ ఒక పాత్ర, ఒక సపోర్టింగ్ రోల్ అయినా సినిమాలో ఒక యాంటీ క్యారెక్టర్ ఎవరు ఉండరు. యాంటీ క్యారెక్టర్ ఓన్లీ ఆర్ ప్రాబబ్లీ హిమ్ అండ్ సర్కమ్స్టాన్సెస్. Actually circumstances. He wants ranks and all for his school. So Baghi koda, In fact, that is a representation of today's society. You cannot even blame him wrong. Yeah, you can't. And Baghi పాపం నా మధ్య ఆయన మధ్య నలిపోతూ ఉంటుంది. Because she's an employee there. Yeah, so it's not exactly her fault. And anyway, ఫైనల్గా షీ రియలైజెస్ ఇట్. కానీ అలాంటి క్యారెక్టర్స్ ఉన్నారండి స్కూల్లో అప్పుడప్పుడు కొంతమంది, లైక్ సమ్ రియలీ స్ట్రిక్ట్ టీచర్స్ ఆర్ ఉంటారు. అంటే కానీ ఇంత అంటే ఒక ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చే స్థితి ఆబ్వియస్గా సినిమా అనేసరికి వీ హ్యావ్ టు డ్రామటైజ్ థింగ్స్ అండ్ ఆల్ దాట్. బట్ అది రియల్ లైఫ్లో అంత ఎక్స్ట్రీమ్ మార్కులు రాకపోతే ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చి ఆ స్టేజ్ నేను ఎప్పుడు నేను చూడలేదండి నా కెరియర్. స్కూల్లో ఫెయిల్ అయితే ఒక